Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా ఫ్లెక్సీ క్యాప్ గురించి. హాయ్ సార్. హలో అండి. సార్, మనకు ఆల్రెడీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ సంబంధించి ఎన్నో విషయాలు మీరు ఎపిసోడ్స్ ఇవ్వడం జరిగింది. బట్ రైట్ నో ఫ్లెక్సీ క్యాప్ గురించి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. షూర్, డెఫినెట్గా అండి. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెక్టార్ అనుకోవచ్చు, బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనుకోవచ్చు ఫ్లెక్సీ క్యాప్ అనేది. ఎందుకు అంటే చాలామందికి ఓన్లీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాకపోతే అవి రిస్ట్రిక్టెడ్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ కానీ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ కానీ అదంతా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మాత్రము, ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రము ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది అనమాట. ఎంత అలొకేషను, ఏ కంపెనీస్లలో ఎంత పర్సంటేజ్లో ఇన్వెస్ట్ చేయాలనేది కంప్లీట్ యాక్సెస్ ఫ్రీ హ్యాండ్ మాత్రం దాంట్లో ఫ్లెక్సీ క్యాప్లో ఉంటుంది అనమాట. అదే మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ, స్మాల్ క్యాప్ అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఖచ్చితంగా స్మాల్ క్యాప్లో ఉండాలి, మిడ్ క్యాప్ అంటే ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఖచ్చితంగా మిడ్ క్యాప్లో ఉండాలి, లార్జ్ కూడా అలాగే అనమాట. సో ఈ రిస్ట్రిక్షన్స్ అని ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్లో అలా రిస్ట్రిక్షన్స్ ఎక్కడా ఉండవు అనమాట. ఫండ్ మేనేజర్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు బేస్డ్ ఆన్ మార్కెట్ మూమెంట్, మార్కెట్ ట్రెండ్స్, మార్కెట్లో ఆపర్చునిటీస్. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఏదైనా ఒక మంచి వాల్యూ కంపెనీ కానీ మంచి వాల్యూ స్టాక్ కానీ ఏదైనా సమ్ ఇష్యూ వల్ల ఏదైనా మార్కెట్లో కరెక్షన్స్ వల్ల డిస్కౌంట్లో ఉంది అనుకోండి, వీళ్ళు దాన్ని ఆపర్చునిటీ ట్యాప్ చేసుకుంటారు. ట్యాప్ చేసుకొని వితిన్ 6 months 1 yearలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసుకుంటారు అనమాట. సో అంటే యాక్టివ్గా వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నట్లు లిటరల్గా ఫ్లెక్సీ క్యాప్ అంటే. సో కానీ ఈ దీంట్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్ ప్లస్ మల్టీ క్యాప్, ఈ రెండు సేమ్ అని చాలామంది అనుకుంటారండి. కానీ మల్టీ క్యాప్స్ ఆర్ డిఫరెంట్, ఫ్లెక్సీ క్యాప్స్ ఆర్ డిఫరెంట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు లార్జ్ క్యాప్కి మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్ ఎట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మల్టీ క్యాప్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఈ స్లైడ్లో చూస్తే అలొకేషన్ అనేది ఫ్లెక్సీ క్యాప్లో ఎట్లా అయినా ఎంతైనా పెట్టుకోవచ్చు, ఏ ఫండ్లో ఏ సెక్టార్లో ఏ కేటగిరీలో అయినా పెట్టుకోవచ్చు. కానీ మల్టీ క్యాప్లో అలా ఉండదు అనమాట. లార్జ్ క్యాప్లో డెఫినెట్గా 25% ఉండాలి, స్మాల్ క్యాప్లో డెఫినెట్గా 25% ఉండాలి, మిడ్ క్యాప్లో డెఫినెట్గా 25% ఉండాలి. అదే ఫ్లెక్సీ క్యాప్లో 65% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే ఈక్విటీలో ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రిస్క్. మల్టీ క్యాప్లో డెఫినెట్గా మార్కెట్ మూమెంట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ మూమెంట్ స్మాల్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 25% ఉండాలి. కాబట్టి అక్కడ కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఫ్లెక్సీ క్యాప్లో మాత్రం కంప్లీట్గా ఫండ్ మేనేజర్ యాక్టివ్గా మేనేజ్ చేస్తుంటారు. కాబట్టి ఆ రిస్క్ అంతా తను తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఫ్లెక్సీ క్యాప్లో. నాకు రిటర్న్స్ పొటెన్షియల్ చూసుకుంటే మల్టీ క్యాప్ల కంటే ఫ్లెక్సీ క్యాప్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ అనేది మనకి షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఇట్ విల్ వర్క్ రియల్లీ వెల్. కానీ మల్టీ క్యాప్ మాత్రం డెఫినెట్గా లాంగ్ టర్మ్ అంటే వెరీ లాంగ్ టర్మ్ ఓవర్ 7 years 8 years వరకు డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 25% స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అలొకేషన్ ఉంది కాబట్టి డెఫినెట్గా అన్ని రోజులు మనం వెయిట్ చేయాలి. ఫ్లెక్సీ క్యాప్ మాత్రం మనకి డెఫినెట్గా షార్టర్ డ్యూరేషన్స్ కూడా మంచి సైకిల్స్ మార్కెట్ మూవ్మెంట్ మంచిగా ఉన్నప్పుడు అది వర్కౌట్ అవుతాయి. అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ మనం ఓవరాల్గా చూసుకుంటే దేర్ ఆర్ 32 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అనమాట. మనకు ఓవరాల్గా 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి. దాంట్లో 32 ఫండ్స్ మాత్రం ఫ్లెక్సీ క్యాప్స్ 32 కంపెనీస్ మాత్రం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అది ఓవరాల్గా ఫండ్స్ యావరేజ్ చూసుకుంటే రిటర్న్స్ ఎంత ఇచ్చినాయని చూసుకుంటే 17.97% ఇచ్చేది అనమాట. సో ఇంకా డీటెయిల్గా చూసుకుంటే మనకి నేను కంప్లీట్ స్లైడ్లో ఇచ్చాను. లాస్ట్ 1 year టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏది ఎక్కువ రిటర్న్ ఇచ్చింది అంటే మోతీలాల్ ఓస్వాల్ ఇచ్చిందనమాట. వితిన్ ఏ ఇయర్ 50% రిటర్న్స్ ఇచ్చింది. సో 50% అనేది చాలా చిన్న అమౌంట్ కాదండి, చాలా చిన్న రిటర్న్స్ కాదు, చాలా పెద్ద రిటర్న్స్ ఇది. యాక్చువల్గా ఎవరైనా ఒక పర్సన్ 1 CR ఇన్వెస్ట్ చేశారంటే 1.5 CR వితిన్ ఏ ఇయర్ అయిపోయింది. సో ఇది లిటరలీ ఏదో ట్రేడింగ్ చేసి ఏదో బిజినెస్ చేసి వచ్చిన రిటర్న్స్ లాంటిది అనమాట. సో ఇది రెగ్యులర్గా ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవర్ ద బిజినెస్ సైకిల్స్ ఓవర్ ద పీరియడ్ ఇది చేంజ్ అవుతుంటుంది. మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రం రియలిస్టిక్గా పెట్టుకోవాలి, 15% 18% వరకు పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేఎం ఫ్లెక్సీ క్యాప్, దీంట్లో మనకు వచ్చేసి 43% రిటర్న్స్ ఇచ్చినాయి. అండ్ ఏవిఎం వచ్చేసి ఈ మోతీలాల్ ఓస్వాల్ జేఎం ఫ్లెక్సీ క్యాప్లో చూసుకుంటే మోతీలాల్ ఓస్వాల్లో 12,000 crores దాంట్లో ఏవిఎం ఉందన్నమాట. అంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు
12,000 crores మనీని ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో మేనేజ్ చేస్తున్నారు. అంటే లిటరల్గా బై సెల్ అన్నీ చేస్తున్నారు వీళ్ళు. సో జేఎం ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు ఎంత మేనేజ్ చేస్తున్నారు అంటే 4,600 crores మాత్రం మేనేజ్ చేస్తున్నారు. అట్లా నెక్స్ట్ చూసుకుంటే ఇన్వెస్కో ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, హెచ్ఎస్బిసి ఉంది, 361 ఉంది, ఎడల్వైజ్ ఉంది, ఐటీఐ ఉంది, హిలియోస్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది. సో ఇది 1 ఇయర్ది అనమాట. 1 ఇయర్లో దీని ఎక్స్పెన్స్ రేషియోస్ కూడా మీరు స్లైడ్లో చూడవచ్చు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ రిటర్న్స్ యూజ్ చేసుకొని ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అది ఫస్ట్ మిస్టేక్ అన్నమాట. ఇది ఎప్పుడు మనం అట్లా చేయొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 years రిటర్న్స్ చూస్తే జేఎం ఫ్లెక్సీ క్యాప్కి 3 years యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే 27% ఉంది. అది ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ 25% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ మోతిలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ అనమాట. అట్లాగే 5 yearsలో చూసుకుంటే 5 yearsలో క్వాంట్ ఉందన్నమాట. ఇక్కడ క్వాంట్, పరాగ్ పారిక్, జేఎం, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది అనమాట. డిఎస్పి ఫ్లెక్సీ క్యాప్ మనకి యావరేజ్ నిఫ్టీ 500 ఇండెక్స్ యావరేజ్ 19.4 CR నిఫ్టీ ఇస్తే నిఫ్టీ కంటే తక్కువ ఇచ్చింది. సో ఇది మనం కొంచెం కాషియస్గా ఉండాలి. దీన్ని కొంచెం దూరంగా ఉండడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇండెక్స్ కంటే తక్కువ ఇస్తుంది కాబట్టి సో అది పెద్ద వర్త్ కాదని మనం కన్సిడర్ చేయవచ్చు. అట్లాగే నెక్స్ట్ 10 years రిటర్న్స్లో చూస్తే 10 yearsలో ఫస్ట్ వచ్చేసి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్. 10 yearsలో మనకి యావరేజ్ సిఏజిఆర్ చూసుకుంటే 18% ఇచ్చింది అనమాట. నేను ఫస్ట్లో చెప్పాను కదా 15% to 18% విల్ బి ద రియలిస్టిక్. ఇంకా ఎక్కువ డ్యూరేషన్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే 15% కూడా కాదు, ఇంకా 13%, 14% మాత్రమే మనం ఐడియల్గా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్లో బ్యూటీ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనల్ ఫండ్స్కి కూడా ఎక్స్పోజర్ ఉందన్నమాట. మీరు ఒకసారి ఈ ఫ్యాక్ట్ షీట్ పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫ్యాక్ట్ షీట్ ఓపెన్ చేసి చూస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లెస్ దెన్ 10%, 8% ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటే గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ అట్లాంటి కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసినది ఉందన్నమాట ఇది. అండ్ ఇక్కడ కూడా మనం 10 yearsలో చూసుకుంటే కొటాక్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ మార్కెట్ యావరేజ్ ఎంత ఉంది? 13% ఉంది. 13.85 మార్కెట్ యావరేజ్ ఉంటే కొటాక్ ఏమో 13.8 ఇచ్చింది, ఎస్బీఐ ఏమో 13.39 ఇచ్చింది. సో ఈ ఫండ్స్కి కొంచెం దూరం ఉండడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇట్లా మనం ఫ్లెక్సీ క్యాప్కి యాక్టివ్గా మేనేజ్ చేస్తున్న ఫండ్స్ అండ్ షార్ట్ డ్యూరేషన్ నుంచి లాంగ్ డ్యూరేషన్ వరకు దిస్ విల్ వర్క్ రియలీ వెల్. అండ్ ఫండ్ సెలెక్షన్ అనేది ఇంకా ఇన్ డీటెయిల్గా మీ పోర్ట్ఫోలియో ఎంత అలొకేషన్ ఉండాలనేది మనం 1-to-1లో వీ కెన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అనమాట. వండర్ఫుల్ సార్. సో ఫ్లెక్సీ క్యాప్ గురించి సార్ చెప్పిన మాటలు విన్నారు కదా. అయితే మీ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలి, మీ పోర్ట్ఫోలియో ఎలాంటి ఫండ్స్ ఉండాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు పర్సనల్ అపాయింట్మెంట్ ద్వారా సార్తో డైరెక్ట్గా పర్సనల్గా మాట్లాడవచ్చు. అదే కాకుండా వెబినార్ ద్వారా కూడా మీకు ఈ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా పూర్తి వివరాలు అనేవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.